బ్రేకింగ్ న్యూస్. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీలకు సంబంధించిన కీలక నేతలు నేలకొరగడంతో మావోయిస్టు పార్టీలు అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు తాము ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. తాము ఆయుధాలను విడవడానికి కాస్త సమయం కావాలని, ఆ లోపు మావోయిస్టు నేతలపై ఎన్కౌంటర్లు ఆపాలని చెప్పేసి 3 రాష్ట్రాలకైతే బహిరంగ లేఖ ప్రకటించారు. కానీ హోంమంత్రి అమిత్ షా మాత్రం మార్చి నెలాఖరికల్లా ఇక మావోయిస్టులు అనేవాళ్ళు ఈ భారతదేశంలో ఉండకుండా చూసేందుకే ఆపరేషన్ కగార్ అనేది చేపట్టామని, ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనేది చాలా విస్తృతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు కీలక నేతలు అయితే ఎన్కౌంటర్లో మరణిస్తున్నారు. మరొక కొంతమంది కీలక నేతలు ఆయుధాలను అప్పగిస్తూ లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే బహిరంగ లేఖ ప్రకటించడం పట్లనైతే ఇప్పుడు ఆసక్తికరమైన అంశాలు అయితే దాని చుట్టూ చర్చగా జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం అనేది శరవేగంగా ముందుకు సాగుతూ ఉన్నది. అగ్రనేతలైన మాధవి హిడ్మా, అలాగే నంబాల కేశవరావు, వెట్టూరు జోగరావు అలియాస్ టెక్ శంకర్, రవి అలియాస్ ఉదయ్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ వంటి అగ్రనేతలను ఈ ఎన్కౌంటర్లో కోల్పోయారు. ఇక ఇదే సమయంలో చాలామంది మావోయిస్టు కీలక నేతలు తమ ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోకుండా పార్టీ కోసం పనిచేస్తున్నామంటున్న మావోయిస్టులను భద్రతా దళాలు ఎన్కౌంటర్లో అంతమొందిస్తూ ఉన్నాయి. మార్చి నెల నాటికి మావోయిస్టుల రహిత దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కగార్ను నిర్వహిస్తూ ఉన్నది. ఇందులో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ విడుదల చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు లేఖలు రాశారు. ఈ లేఖలో కుంబింగ్ ఆపరేషన్ను నిలిపివేస్తే తాము ఆయుధ విరమణ తేదీని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ పునర్నిర్మాణం, వ్యూహాత్మకంగా మార్పులు అవసరమని గుర్తించిన సీసీఎం నిర్ణయం ప్రకారం జోనల్ కమిటీలకు ఈ సూచనలు పంపినట్లు మావోయిస్టులు పేర్కొన్నారు. 3 రాష్ట్రాల్లో పోలీసు ఆపరేషన్లు నిలిపివేయగానే తాము వెంటనే ఆయుధాలను వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నామనే లేఖలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పునరావాస పథకంలో చేరాలని తాము అనుకున్నట్టు తెలిపారు. అయితే లొంగిపోవడానికి 3 రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉందని, సమిష్టి నిర్ణయానికి కొంత సమయం పడుతుందని, సహచరులను సంప్రదించి సందేశం తెలియజేసే వరకు తమకు సమయం ఇవ్వాలని కోరారు. భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖ తర్వాత ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయాలు వస్తాయని భావిస్తున్నట్లుగా వాళ్ళు వెల్లడించారు. ఇక ఈ 3 జోనల్స్కు ప్రతినిధిగా ఉన్న అనంత్ పేరుతో విడుదలైన బహిరంగ లేఖలో సహచరులైన సోను దాదా, సతీష్ దాదాకు సమాచారం అందేలా జర్నలిస్టులు మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. అలాగే తమ సందేశం సహచరులకు అందేలా కొద్ది రోజులు రేడియో ద్వారా ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రజాప్రతినిధులు జర్నలిస్టులను కలిసే అవకాశం కూడా ఇస్తారని భావిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. సహచరులను కూడా కలిసిన తర్వాత లొంగిపోయే తేదీ ప్రకటిస్తామని వారైతే చెప్పారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇక ఎలాంటి చర్చలు జరపబోము అని చెప్తున్న వేళ వీరు మరొకసారి లేఖలు విడుదల చేస్తే మరి కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందా, వారి బలగాలను అలాగే కేంద్ర బలగాలను అలాగే సిఆర్పిఎఫ్ దళాలను వెనక్కి పంపుతుందా, ఇక ఎన్కౌంటర్లు ఆపుతారా అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ మావోయిస్టుల ఇక సమయం అనేది గడిచిపోయింది కాబట్టి మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతులు కలవాలని చెప్పేసి చాలా పెద్ద మొత్తంలో కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. చాలా పెద్ద వ్యక్తులు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి చూడాలి మరి మావోయిస్టులకు కేంద్ర ప్రభుత్వం సమయం ఇస్తుందా, లేదు అంటే ఎన్కౌంటర్ను అలానే కొనసాగిస్తారా అనేది ఇప్పుడు కీలకంగా మారింది.